ఒకేసారి తన ఇద్దరి కుమారులు ఎంగేజ్మెంట్లు జరిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన నాగార్జున అఖిల్ పెళ్లిని ఈ వేసవిలోనే చేయడానికి నిశ్చయించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లిపై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోనికి వెడితే అఖిల్ పెళ్లి ఆగిపోయిందా అంటే విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్తో 2016 డిసెంబర్లో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తేదీ ప్రకటించకపోయినా ఈ వేసవిలోనే రోమ్లో ఘనంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అతిథులకు టికెట్లు కూడా బుక్ చేశారు. అయితే అనూహ్యంగా రోమ్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటూ గత శనివారం సన్నిహితులకు సమాచారం వెళ్లిందని, దానికి కారణం మాత్రం చెప్పలేదని తెలిసింది. పెళ్లి రద్దు నిర్ణయం శ్రియా కుటుంబం నుంచే వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారంపై కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని నాగార్జున సూచించినా అటు నుంచి స్పందన రాలేదంటున్నారు. దీనిపై అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆంతరికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలు తెలియజేస్తున్నాయి. నిర్ణయాలన్నీ వారిద్దరివే. నిజానికి అఖిల్ నిశ్చితార్థం వార్త బయటకు వచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కారణం అప్పుడు అతని వయసు కేవలం 22 సంవత్సరాలు కావడమే. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీకి అతడికి 23 ఏళ్లు నిండుతున్నాయి. శ్రియా అతని కంటే వయసులో 4 ఏళ్ల పెద్ద. నిశ్చితార్థానికి 2 ఏళ్ల ముందు నుంచి ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. న్యూయార్క్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన శ్రియా సొంతంగా శ్రియా సోమ్ అనే లేబుల్తో డిజైనర్ డ్రెస్లను రూపొందిస్తుంది. మరోవైపు అఖిల్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 2015 నవంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు రెండో సినిమా పట్టాలెక్కలేదు. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే అతడి నిశ్చితార్థం పెళ్లి అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే డిసెంబర్ 9న తమ నిశ్చితార్థం జరగబోతున్నట్లు అఖిలే తనకు చెప్పాడని నాగార్జున స్వయంగా మీడియాకు చెప్పారు. దీంతో తమ నిశ్చితార్థం పెళ్లి విషయంలో నిర్ణయాలను అఖిల్ శ్రియాయే తీసుకున్నట్లు అర్థమైంది. ఇటలీలో పెళ్లి చేసుకోవాలనేది కూడా వాళ్ల నిర్ణయమే. అంతలోనే అనూహ్యంగా అఖిల్ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ శ్రియా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్ల విషయంలో తేడాలొచ్చాయని వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలంటున్నాయి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన లైక్ కురింటి కామెంట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఉండండి.